షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చెప్పిన పని చేసుకొచ్చావా టామీ? సాంబార్లో అన్ని కూరగాయలు కలగలిపినట్లు అన్ని చోట్ల తిరిగి మొత్తం ఇన్ఫర్మేషన్ పట్టేశాను పాపా. చెప్పు. చారులో పోపేసినట్టు సింపుల్ గా చెప్పమంటావా, కూరల్లో మసాలా వేసినట్టు ఘాటుగా చెప్పమంటావా? విన్నది విన్నట్టు తెలిసింది తెలిసినట్టు చెప్పు. వాళ్ళది తూర్పు గోదావరి జిల్లాలో రావులపాలెం అనే ఊరు. మాచినేని వాళ్ళ ఇంటి పేరు. ఆ ఊరికి మంచి చెడు చెప్పే పెద్ద కుటుంబం వాళ్ళదంతా. సీనయ్య మాణిక్యం అని రామచంద్రుడు లాంటి ఇద్దరు అన్నదమ్ములు. బ్యాడ్ లక్ ఏంటంటే రాముడికి సీత రాలేదు, లక్ష్మణుడికి ఊర్మిళ రాలేదు. సీత ప్లేసులో ఓ లంకిని, పేరు లోకేశ్వరి. ఊర్మిళ ప్లేసులో ఓ శంకిని, పేరు నాగేశ్వరి. ఇద్దరు ఒకేసారి పెళ్లి చేసుకుని వాళ్ళ కుడికాలు ఇంట్లో పెట్టారు, ఎడంకాలు వాళ్ళ మొగుడు నెత్తిన పెట్టారు. తోడికోళ్ళిద్దరికి నిమిషం పడదు. ఆమె ఎడ్డమంటే ఈమె తెడ్డమంటుంది, ఆవిడ చారు అంటే ఈవిడ సాంబారు అంటుంది. ఎందుకు కొట్టావు పాపా? ముఖ్యమైన మ్యాటర్లోకి నీ కూరలు చారులు తెస్తే కాలింది, అందుకే గోబ పగిలింది. ఇక పిల్లల విషయానికి వస్తే శివ ప్రియని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ గీతని నాగేశ్వరి ఇష్టం లేకుండా కోడలుగా చేసుకుంది. గీతంటే ఆ బండామే కదా? అవును, అత్తగారికే కాదు, గీతంటే కట్టుకున్నవాడికి కూడా ఇష్టం లేదు. ఎప్పుడు గీతని ఇంట్లోంచి బయటికి నెట్టేద్దామని నాగేశ్వరి, ఎంత దూరంగా ఉంచుదామని గీత భర్త రాము ప్రయత్నిస్తూనే ఉంటారు. గీతకు అదే ఇంట్లో ఉంటున్న ఇంకొక శత్రువు ప్రియా. కాని గీత మాత్రం ప్రియాని సొంత చెల్లె అనుకుంటుంది, తను బాగుండాలని కోరుకుంటుంది. నాకు రెస్పెక్ట్ ఇవ్వనా గీతని వేధించాలి, సాధించాలి, ఈ అపార్ట్మెంట్ నుండే పంపించాలి అంటే వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు పెట్టాలి అనుకున్నాను. కానీ వాళ్ళింట్లోనే ఇన్ని గొడవలు, గీతకి ఇంతమంది శత్రువులు ఉండగా మనం వేలు పెట్టడం అవసరమా టామీ? నీ అంచనా తప్పు పాపా. వాళ్ళ ఇంట్లో అన్ని గొడవలున్నా, తన చుట్టూ అంతమంది శత్రువులున్నా గీత ఏనాడు భయపడలేదు, ఓడిపోలేదు. ఊరి మంచి కోసం ఒక సారా కాంట్రాక్టర్ని ఎదిరించింది. ఎలక్షన్లో సొంత అత్తగారిని ఓడించి ఊరి సర్పంచ్గా గెలిచింది. నువ్వు గనక నెగ్లెక్ట్ చేశావంటే మొన్న అపార్ట్మెంట్లో అందరి చేత చప్పట్లు కొట్టించుకుంది. రేపు అదే లేడీస్తో నిన్ను అవమానించేలా చేస్తుంది. నీ కుర్చీ లాగేసుకుని తనే ప్రెసిడెంట్ అయ్యి నీ కుర్చీలో కూర్చుంటుంది. అప్పుడు అపార్ట్మెంట్లో నీకెవరు రెస్పెక్ట్ ఎవరు, గుడ్ మార్నింగ్ చెప్పరు. ఇదిగోండి 10,000. ఆ నగలివ్వండి. డబ్బులు లేవన్నావుగా, ఇవెక్కడి నుంచి వచ్చాయి? నిన్న రాహుల్ బెయిల్ కోసం 1 lakh కొట్టేశానులే.
వాటిల్లోంచి తెచ్చాను. మనకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుందాం. బ్రహ్మ చిలిపి కలవే హరివెల్లు సొగసు తెరవే ఆలయల పైన చిందేస చినుకులాగా నా కొడుకు కోడలు ఈ జన్మలో నన్ను చేరుకోవాలని భగవంతుణ్ణి వేడుకుంటూ ఈ కొబ్బరికాయ కొడుతున్నాను. ఏమీ తెలియనట్టు ఓవర్ యాక్షన్ చేయకు. సరే, నా మామూలు నేను తీసుకొని వెళ్ళిపోతాను. నువ్వెందుకు వచ్చావే? ఆకలేస్తుంటే పూరి కోసమని వచ్చాను బ్రో. ఎప్పుడు చూసినా నీకు తిండి గోల. వదినా, ప్రేమని మామూలుగా కాదు నానమ్మా, రేపు పెళ్లి చూపుల్లో చూద్దు గాని. పెళ్లి చూపులా? ఇక ఆలస్యం చేయడం ఎందుకని ప్రేమకి ప్రణయ్కి త్వరలోనే పెళ్లి చేస్తే బావుంటుంది అనిపించింది. రేపే తాంబూలాలు తీసుకోవడానికి మీ ఇంటికి రావాలనుకుంటున్నాం. నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టమే అని ఆ క్లారిటీ ఇందాకే హాస్పిటల్ ఇచ్చింది. అబ్బా, చాలా సిగ్గుపడిపోతున్నాడు. హలో, ఏంటి అలా చూస్తున్నావు? చూడాలనిపించి చూస్తున్నాను. చూడకూడదా? నీకు చెప్పిన వేస్ట్. పద. మీరు ముందు నడిస్తే నేను మీ అడుగు జాడల్లో నడుస్తాను. నమస్కారం బామ్మగారు. ఎందుకు వచ్చారండి? ఏ మొహం పెట్టుకొని వచ్చారు? మీరు కిడ్నాప్ చేయించిన మంగ క్షేమంగా ఉందో లేదో చూడ్డానికి వచ్చారా, లేక మరో ప్లాన్ ఆలోచించి మంగతో డిస్కస్ చేయడానికి వచ్చారా? ఆగండి, 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 ఆగండి. మీకోసం ఎంతో కష్టపడి మీ సున్నితమైన పాదాలు కందకుండా పూల బాటని ఏర్పాటు చేశాను బావా. ధనుష్ సార్, నన్ను ఆశీర్వదించండి.
నీకేమైనా పిచ్చా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? సిరి, నేను చెప్పేది కాస్త వింటావా? నాకు మాత్రం వాళ్ళిద్దరూ అలా లేచిపోయి పెళ్లి చేసుకోవటం ఇష్టమా చెప్పు? అంజలి కార్తీకులను కలపడానికి ఇంతకంటే వేరే మార్గం లేదు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా అంజలి కార్తీకుల పెళ్లి అందరి సమక్షంలో సంతోషంగా జరుగుతుంది. ఆయన కోపంలో ఏ క్షణానైనా ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. దానివల్ల అంజలి కార్తీకులు ఇంకెప్పటికీ కలవలేరు సిరి.